ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి కాగ్నిజెంట్ రెడీ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వ పక్షాన జరిగినటువంటి ప్రకటనలు తప్పితే ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడు అధికారిక ప్రకటన చేసింది. 2026 నుంచి ఆపరేషన్స్ వైజాగ్లో కాగ్నిజెంట్ మొదలు పెట్టబోతోంది. దీనికి సంబంధించినటువంటి అంశాలని ట్వీట్ చేసింది కాగ్నిజెంట్ సంస్థ. ఒకసారి చూద్దాం. అది కాగ్నిజెంట్ అఫీషియల్ హ్యాండిల్లో వీఆర్ సెట్టింగ్ అప్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం. సో ఒక అధునాతనమైనటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంపస్ రెడీ కాబోతుంది. స్ప్రెడ్ అక్రాస్ 22 acres ఇన్ కాపులుప్పాడ ఐటీ హిల్స్, క్రియేటింగ్ 8,000 న్యూ జాబ్స్ విత్ ఏఐ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్ ద కోర్. సో ఇది ముఖ్యమైనటువంటి అంశం కింద మనం చూడాలి. పదే పదే ఏఐ గురించి, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే డేటా సైన్స్ గురించి పదే పదే ఏపీ ప్రభుత్వం చెబుతూ ఉంది కాబట్టి సో ఆపరేషన్స్ టు బిగిన్ ఎర్లీ ఇన్ 2026, కంప్లీషన్ ఆఫ్ ద క్యాంపస్ ఫస్ట్ ఫేజ్ బై ఎర్లీ 29. అంటే ఇది చూడగానే చాలామంది అనుకుంటారు 2029 వరకు అక్కడ ఏమీ ఉండదు, ఉత్తిగా వైకుంఠం చూపిస్తారు అరచేతిలో అని చెప్పని అందరూ కూడా భావిస్తారు. కానీ నిజానికి ఏంటంటే ఈ ట్వీట్ సారాంశాన్ని చాలా క్లియర్గా ఇక్కడ ఏమని మెన్షన్ చేశారంటే దీనికి కొనసాగింపుగా మనం లింక్డ్ఇన్లో చేసినటువంటి పోస్ట్ని చూడాల్సి ఉంటుంది. కాగ్నిజెంట్ అఫీషియల్ హ్యాండిల్ ఇది కూడా. ఏ న్యూ చాప్టర్ బిగిన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వీఆర్ బిల్డింగ్ ఏ న్యూ స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం, స్ప్రెడ్ అక్రాస్ 22 acres ఆఫ్ కాపులుప్పాడ ఐటీ హిల్స్, క్రియేటింగ్ 8,000 న్యూ జాబ్స్ అండ్ అన్లాకింగ్ న్యూ పాసిబిలిటీస్ ఇన్ ఏఐ అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో జనరల్గా ఏంటంటే ఎక్స్లో లిమిటేషన్ ఉంటుంది కాబట్టి తక్కువ మ్యాటర్ అక్కడ పోస్ట్ చేశారు, ఇక్కడ ఎక్కువ మ్యాటర్ పోస్ట్ చేశారు. విత్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దిస్ ఎక్స్పాన్షన్ రిఫ్లెక్ట్స్ అవర్ కమిట్మెంట్ టు ఎంపవర్ 2-tier సిటీ టాలెంట్, డ్రైవ్ ఇన్క్లూజివ్ ఇన్నోవేషన్, బిల్డ్ ద డిజిటల్ వర్క్ ఫోర్స్ ఆఫ్ టుమారో. రేపటి కోసం డిజిటల్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేసేటువంటి ప్రక్రియగా దీన్ని అభివర్ణిస్తుంది. ఆపరేషన్ విల్ కమెన్స్ బై ఎర్లీ 2026 ఫ్రమ్ ఏ టెంపరీ ఫెసిలిటీ. సో ఇది ముఖ్యమైన అంశం. ఒక తాత్కాలికమైనటువంటి భవనాన్ని తీసుకోవడం ద్వారా ఇక్కడ యాక్టివిటీస్ 2026 ఆర్థిక సంవత్సరంలో లేదా 2026 జనవరి నుంచి మొదలయ్యేటువంటి అవకాశం. ఒక 6 నెలలు దీనికి ఒక ప్రణాళిక. ఎందుకంటే ఒకేసారి తీసుకోవాలంటే కూడా రిక్రూట్మెంట్ చేయాలన్నా దానికి ఒక ప్రొసీజరు, ప్రాసెస్, సిస్టమేటిక్ అప్రోచ్, అక్కడ సిస్టమ్స్ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవసరము, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా ఆ సంస్థ మీద ఉంటాయి. కాబట్టి ఈ 6 నెలల సమయాన్ని దానికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అలానే ఫెసిలిటీ విత్ ఏ సీటింగ్ కెపాసిటీ ఫర్ 800 అసోసియేట్స్ అంటే 800 ఉద్యోగాలు ఫస్ట్ ఫేజ్లో రాబోతున్నాయి. 2026లో విశాఖపట్నంలో 800 ఉద్యోగాలని కాగ్నిజెంట్ సంస్థ కల్పించబోతోంది. అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద న్యూ క్యాంపస్ ఫస్ట్ ఫేజ్ బై 2029. అప్పటి వరకు అంటే దాదాపు 3 ఏళ్ల పాటు ఈ ప్రిమిసిస్ నుంచే కాగ్నిజెంట్ సంస్థ పనిచేస్తుంది. 2029లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓన్ క్యాంపస్ మొదలైన తర్వాత పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలానే విశాఖపట్నం జాయిన్స్ అవర్ గ్రోయింగ్ నెట్వర్క్ ఆఫ్ డెలివరీ సెంటర్స్ అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్ భువనేశ్వర్, ఇండోర్ అండ్ గిఫ్ట్ సిటీ అంటే గుజరాత్లో ఉన్నటువంటి గిఫ్ట్ సిటీ. అదే తరహాలో విశాఖపట్నం కూడా ఆ రోల్స్లో ఇది జాయిన్ అవ్వబోతుంది. టుగెదర్ వీఆర్ షేపింగ్ ఏ స్మార్టర్, మోర్ ఇంక్లూజివ్ డిజిటల్ ఫ్యూచర్ అని చెప్పని ఇది లింక్డ్ఇన్లో చేసినటువంటి పోస్ట్. ఇది కాగ్నిజెంట్ సంస్థ చేసినటువంటి పోస్ట్. వెంటనే దీనికి రియాక్షన్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే కాగ్నిజెంట్ అనేది దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటి. ఐటీ టెక్నాలజీ సర్వీసెస్ అందించడంలో ప్రత్యేకత ఉన్నటువంటి సంస్థ ఇది. అందుకనే అది షేర్ చేసినటువంటి ఈ డేటా చూసిన వెంటనే, ఈ ఇన్ఫర్మేషన్ చూసిన వెంటనే స్టేట్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా రీట్వీట్ చేశారు. థ్యాంక్ యూ ఐఎమ్ రవికుమార్స్. అంటే వీళ్ళందరినీ కూడా ఆయన గతంలో ఇది ఒకసారి హిస్టరీ కూడా మనం చూడాలి. ఇది ఒక్క రోజులో అయినటువంటి నిర్ణయం కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాస్ట్ దావోస్ సమ్మిట్లో జరిగినప్పుడే అక్కడ మీటింగ్ జరిగింది. వాళ్ళందరితో CEO ఆఫ్ టెక్నాలజీ జైంట్ కాగ్నిజెంట్తో అప్పుడు CEOతో భేటీ అయ్యారు లోకేష్ గారు. సో ఆ చర్చల ఫలితంగా ఇది ఒక్కొక్క దశ ముందుకు దాటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇది నిన్నగాక మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో 22 ఎకరాల పైసలకు భూమిని 99 పైసలకే లీజుకి ఇవ్వాలని చెప్పని ఏపీ క్యాబినెట్ డిసైడ్ చేసింది. ఇండస్ట్రీస్ రావాలంటే ఈ నిర్ణయం తప్పనిసరి అని విమర్శలు వచ్చినా కానీ మేము ఇలానే ముందుకెళ్తామని తేల్చి చెప్పింది. సో ఫలితంగానే 1,583 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో కాగ్నిజెంట్ సంస్థ ఇక్కడ అధునాతనమైనటువంటి Tier 2 సిటీస్కి సంబంధించిన ఐటీ వ్యవస్థని ఏర్పాటు చేయబోతుంది. ఇది బ్యాక్డ్రాప్. సో అందుకే లోకేష్ గారు ట్వీట్ చేశారు. రవికుమార్ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ ఫర్ చూసింగ్ విశాఖపట్నం యాజ్ ఎ కీ హబ్ ఫర్ కాగ్నిజెంట్స్ ఫ్యూచర్. ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంపస్ ఎట్ ద కాపులుప్పాడ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, it's a
vote of confidence in the youth of Andhra Pradesh under the visionary leadership of CM Chandrababu Naidu garu. We are committed to transforming AP into global innovation and employment powerhouse. So together we are creating opportunities, catalyzing growth and shaping a brighter future of our people. Welcome to the Sunrise State. సో సన్రైజ్ స్టేట్గా గతంలో క్యాంపెయిన్ చేశారు, ద బెస్ట్ ఎట్ టు కమ్ అని చెప్పని అన్నారు. అంటే ఇంకా ఒక మంచి అవకాశాలు లేదా ఇంకా మంచి వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుందని ఒక చివరిలో ఒక టింజ్ ఇచ్చారు లోకేష్ గారు. సో మొత్తం మీద కాగ్నిజెంట్ ఎంటర్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కేంద్రంగా 2026లో 800 మంది కెపాసిటీతో ఉండేటువంటి సంస్థగా అక్కడ కార్యకలాపాలు ప్రారంభించబోతుంది. 2029 నాటికి పర్మనెంట్ క్యాంపస్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది. సో 8000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాటలో అడుగులు ముందుకు పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏపీలో ఉన్నటువంటి యువతకి ప్రధానంగా ఐటీ జాబ్స్ పైన ఆధారపడాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా శుభవార్త.